మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తా ఉన్నాను. మరొక నూతన దినాన్ని దేవుడు తన కృపచేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవ లెక్కలు పెట్టిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రస్తుతము మనం శ్రమ కాలంలో ఉన్నాము, మరి ఉపవాస దినాలలో ఉన్నాము. దేవునికి దగ్గరగా జీవించడానికి దేవుడు ఒక అవకాశాన్ని మనందరికీ కూడా తిరిగి అనుగ్రహించిన విధానాన్ని బట్టి కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు చూడని బిడ్డలు ఎంతోమంది ఈ లోక ప్రయాణంని ముగించుకొని వారు ఈ లోక శ్రమల నుంచి వారు విడుదల పొంది ఉన్నారు. మనకు ఇంకా దేవుడు సమయం ఇస్తూ ఉన్నాడు. మనలో ఏదైనా చెడు ఉందా, మనలో ఏదైనా పాపం ఉన్నట్టయితే ఇది మంచి సమయము. దేవుని సన్నిధిలో మరి ఉపవాసంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి అవన్నిటిని కూడా విడిచివేసి దేవుని హత్తుకొని ముందుకు జీవించాలని ప్రభు పేరిట నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, నశించిపోతున్న వానికి ఇది వెర్రితనమే, కానీ మనకైతే ఇది దేవుని యొక్క శక్తి అనే సత్యాన్ని గుర్తు చేసుకోవాలని ప్రభు పేరిట నేను తెలియజేస్తాను. మొదటి కొరింథీయులకు అపోస్తలుడైన పౌలు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక మరి మొదటి అధ్యాయం 18వ వచనం చూసినట్టయితే, సిలువని గూర్చి వార్త నశించిపోతున్న వానికి అది వెర్రితనమే, కానీ రక్షించబడుతున్న మనకు దేవుని యొక్క శక్తి. ఇది దేవుని యొక్క శక్తిగా ఇది ఇక్కడ రాయబడినది. దేవుని బిడ్డలారా, మనం ఈ ఉపవాస దినంలో 40 దినాలు దేవుని సన్నిధిలో మరి దేవుని దగ్గరగా జీవించే ఈ మంచి అవకాశాన్ని ఎవరు కూడా కోల్పోకూడదు. మన జీవితాలను మార్చుకునే సమయం, మనం వదులుకోవలసిన పాపాన్ని వదులుకునే సమయం, అదే రీతిగా దేవుని హత్తుకొని జీవించే ఈ యొక్క సమయంలో అనుదినము దేవుని వాక్యము, హృదయ కాలంలో దేవుని వాక్యము, మధ్యాహ్నము, సాయంత్రము, రాత్రికాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ మరి ఈ యొక్క శ్రమ దినాలలో దేవునికి దగ్గరగా వచ్చి మన జీవితాలను మార్చుకున్నట్టయితే అది మనకు దేవుని యొక్క శక్తిగా ఉన్న దేవుని. నశించిపోతున్న వానికి వెర్రితనం ఉంది. సిలువని గూర్చిన వార్త నశించిపోతున్న వానికి వెర్రితనమే, కానీ రక్షించబడుచున్న మనకు దేవుని యొక్క శక్తి. కాబట్టి దేవుని యొక్క శక్తి మనం పొందుకుంటాము. ఈ 40 దినాలలో దేవుని యొక్క కృపను కూడా మనం పొందుకుంటామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకొని ఈ యొక్క ప్రత్యేకమైన దినాలలో దేవునికి దగ్గరగా జీవించాలి. ప్రతి ఒక్కరు కూడా మన జీవితాలలో దేవునికి ఇష్టం లేని ఎన్నో ఉండొచ్చు. అవన్నిటినీ కూడా మనము ఒక్కొక్కటిగా తీసుకోవటానికి ఇది ఒక సమయము. ఇది దేవునితో ఉపవాసము, దేవుని దగ్గరగా మరి అంటే దేవునికి దగ్గరగా వచ్చి ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో గడిపే ఈ ప్రత్యేకమైన సమయంలో మన జీవితాలను మార్చుకొని దేవుని చిత్తానుసారంగా దేవునికి లోబడి జీవించినప్పుడు పరలోకంలో మనకు ఒక స్థానం ఉన్నదనే సత్యాన్ని మర్చిపోకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యాత్ర జీవితం ముగించిన తర్వాత పరలోకమందు దేవుడు ఒక ఉన్నతమైన స్థలములో మన కొరకు ఒక స్థలాన్ని సిద్ధపరచడానికి ఈ లోకం నుంచి తిరిగి పరలోకానికి వెళ్ళాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ తిరిగి అదే రీతిగా రాబోతున్న దేవుడు మన జీవితాలను తిరిగి దేవుని చేతిలో పెట్టినట్టయితే తిరిగి మనం దేవాది దేవుడు వచ్చినప్పుడు మనం కూడా దేవునితో లేచి పరలోకానికి వెళ్తామన్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకొని ఉపవాస దినాలలో మన పాపాలన్నీ కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు దేవుడు మన పాపాలన్నీ కూడా క్షమించి మనకు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని హృదయకాలం ప్రభు పేరిట మీకు తెలియజేస్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, హృదయకాలము ఆది కాండము 31వ అధ్యాయం ధ్యానించబోతా ఉన్నాం. ఆది కాండము 31వ అధ్యాయము కొన్ని వచనంలో ఈరోజు మనం ధ్యానించబోతా ఉన్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, మరి యాకోబుని దేవుడు అక్కడి నుంచి తిరిగి తన తండ్రి దేశానికి వెళ్ళమని మరి చెప్పినట్టు ఆ ఒక యాకోబు మరి ఆ సమయంలో దేవుని మాట విని మరి అక్కడి నుంచి బయలుదేరుతున్న సన్నివేశాన్ని మనం చూడబోతా ఉన్నాం. 31వ అధ్యాయం మొదటి వచనం నుంచి ధ్యానిస్తాము. లాబాను కుమారులు మన తండ్రికి కలిగిన యావత్తు యాకోబు తీసుకొని మన తండ్రికి కలిగిన దాని వల్ల యావదాస్తి సంపాదించనని చెప్పుకున్న మాటలు యాకోబు వినను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించండి. నిన్నటి దినాన యాకోబు మాట్లాడుతూ ఉన్నాడు లాబానుతో, నేను మీ మందని ఆ సమయంలో చూసుకున్న సమయంలో, నేను వచ్చిన సమయంలో నీ మంద కొంచెంగానే ఉన్నది. నేను వచ్చిన తర్వాత దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించి మరి ఉన్నతమైన స్థానంలో దేవుడు నేను పెట్టి ఉన్నాడని యాకోబు నిన్నటి దినాన చెప్పినట్టుగా చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, మరి అక్కడ చూసినట్టయితే చూడండి, నిన్నటి 30వ అధ్యాయంలో 30వ వచనంలో చూసినట్టయితే, నేను రాకముందు
నీకుండినది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొంది నేను పాదం పెట్టిన చోటు యెహోవా నిన్ను ఆశీర్వదించాను. దేవుని బిడ్డలారా, ఇక్కడ చూసినట్టయితే ఎక్కడైతే యాకోబు కాలు పెట్టి అక్కడ దేవుడు యాకోబునితో పాటు మరి లాబాను కుటుంబంని కూడా దీవించి విస్తారంగా దీవించినట్టుగా చూస్తా ఉన్నాం. ఇక్కడ యాకోబు అంతగా దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు. దేవుడు అబ్రాహామును ఇస్సాకును చూసి యాకోబును దీవించాడు. యాకోబు ఎక్కడ నివసిస్తున్నా కానీ ఆ గృహము దీవించబడడానికి కారణము దేవాది దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు. మరి అక్కడ లాబాను గృహంలో మరి యాకోబు నివసిస్తున్నాడు కాబట్టి లాబాను కూడా దేవుడు దీవించి ఆశీర్వదించినట్టుగా చూస్తా ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఇక్కడ లాబాను ఒక కుమారులు అంటున్నారు. మరి యావత్ ఆస్తిని తీసుకొని యాకోబు మన నుంచి వెళ్ళిపోతా ఉన్నాడని చెప్పి మరి ఆ మాటలను యాకోబు విన్నాడు. దేవుని బిడ్డలారా, అప్పటి వరకు 20 సంవత్సరంలో యాకోబు మరి పని చేస్తూ మరి అన్నింటినీ కూడా గొర్రెలను మోస్తూ మేపుతూ అవన్నింటినీ కూడా చూసుకున్న సమయంలో ఎవరు కూడా ఏమనలేదు. ఎప్పుడైతే ఈ యాకోబు మరి లాబానుతో అన్నాడు, నేను తిరిగి నా తండ్రి దేశానికి వెళ్తానన్నప్పుడు లాబాను కుమారులు మరి అంటా ఉన్నారు, మన యావత్ ఆస్తిని తీసుకొనేసి తిరిగి వెళ్ళి సంపాదించుకొని వెళ్ళిపోతున్నట్టుగా యాకోబు ఆ మాటలు విన్న తర్వాత అక్కడ యాకోబుకు ఇక సురక్షితము కాదు అని యాకోబు గ్రహించినాడు. దేవుని బిడ్డలారా, లాబాను గృహంలో ఏది మాట్లాడినా అవన్నీ కూడా మరి వారికి తెలుస్తున్నాయి కాబట్టి అతడు తన 2 భార్యలను ఏకాంతంగా మరి పిలిచి మాట్లాడాలని ఉద్దేశించినాడు. కారణము మరి లాబాను గృహంలో ఏది మాట్లాడినా మరి ఆ మాటలన్నీ కూడా వారికి తెలిసిపోతాయి కాబట్టి కొన్నిసార్లు గోడలకు చెవులున్నామని మనం అంటూ ఉంటాము. అదే రీతిగా మరి లాబాను గృహంలో మరి యాకోబుకు సురక్షితంగా లేదని యాకోబు గ్రహించినాడు. దేవుని బిడ్డలారా, 2వ వచనం చూడండి. మరియు అతడు లాబాను ముఖం చూచినప్పుడు అది నిన్న మొన్న ఉండినట్టు అతని ఎదలో ఉండలేదు. ఎందుకంటే లాబాను దగ్గర మరి 20 సంవత్సరంలో మరి పనిచేసిన యాకోబు మరి ఇప్పుడు వెళ్తాననగానే లాబాను తన ముఖంలో కూడా మరి ఇంతకు ముందు ఉన్న రీతిగా లేడు అనే సత్యాన్ని యాకోబు గ్రహించాడు. దేవుని బిడ్డల, ఎప్పుడైతే యాకోబు అక్కడి నుంచి వెళ్తాననగానే మరి లాబానికి ఇష్టం లేదు. ఎందుకంటే యాకోబు వచ్చిన తర్వాతనే లాబాను విస్తారంగా దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు. మరి 20 సంవత్సరంలో తన ధర పని చేసుకుంటూ అవన్నీ కూడా మరి యాకోబు చూసుకుంటున్నాడు కాబట్టి ఆ సమయంలో లాబాను కూడా మరి యాకోబు పోవడం ఇష్టం లేదు. మరి చూసిన యాకోబు మరి నిన్నటి మొన్నటిలాగా ఉన్న నీ తండ్రి ఇప్పుడు మరి లాబాను ఆ రీతిగా లేడని తన భార్యలకు ఆ విషయాన్ని తెలియచేయడానికి వారిని పిలిచినట్టుగా చూస్తాను. 3వ వచనం చూడండి. దేవుని బిడ్డల, అప్పుడు యెహోవా నీ పితరుల దేశంలోకి నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళము, నేను నీకు తోడై ఉండేదని యాకోబుతో చెప్పగా. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక విషయాన్ని గమనించండి. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన వార్త ఉన్నది, ప్రాముఖ్యమైన సందేశం ఉన్నది. యాకోబుని దేవుడు ఎందుకు అక్కడి నుంచి వెళ్ళిపోమంటున్నాడు? యాకోబుకి 11 మంది కుమారులు పుట్టినారు, మరి ఒక కుమార్తె. వీరందరినీ కూడా తీసుకునేసి దేవుడు ఎందుకు అక్కడి నుంచి బయలుదేరమన్నాడంటే ఆ ప్రదేశం అంతా కూడా విగ్రహ ఆరాధనతో పాపంతో జీవిస్తున్న ప్రాంతము. ఎందుకంటే మనం చూస్తాము పూర్వం అబ్రాహాము గురించి మనం ధ్యానించినప్పుడు అబ్రాహాము వారి తండ్రులు వారు చేసే పనులు ఏంటంటే బొమ్మలను చేసుకొని అమ్మేవారు. మరి ఇక్కడ చూసినట్టయితే లాబాను కుటుంబం అంతా కూడా విగ్రహ ఆరాధనలో విగ్రహాలను పూజించేవారు. మరి దేవాది దేవుడు ఈ సమయంలో నీ కుమారులను అందరినీ తీసుకొనేసి అక్కడి నుంచి బయలుదేరి నీ పితరుల దేశంలోకి వెళ్ళమనడానికి కారణము, కొన్నిసార్లు మనం నివసిస్తున్న ప్రాంతము భయంకరమైన పాపంలో ఉంటుండొచ్చు. మనం చూస్తాం ఇంతకు ముందు కూడా మరి లోతు ఒక జీవితము, మరి ఆ ఒక ప్రాంతం అంతా కూడా పాపంతోనే నిండి ఉన్నది. ఒక్కరు కూడా నీతిమంతులు లేరు అక్కడ. మరి అబ్రాహాము దేవునితో మాట్లాడినప్పుడు 50 మంది నుంచి 10 మంది వరకు వచ్చినా కానీ అక్కడ నీతిమంతులు లేకుండా పాపంతో నిండబడిన ఆ సదమగుమ ప్రాంతం అంతా కూడా నాశనం చేయబడినది. కారణము ఒక్కరు కూడా అక్కడ నీతిమంతులు లేరు, లోతు తప్ప ఎవరు కూడా అక్కడ లేరు అని దేవుడు మరి ఆ పాపంతో నిండిన ప్రదేశం నుంచి మరి ఇక్కడ చూసినట్టయితే యాకోబుని దేవుడు అందుకే ఇక్కడ నుంచి నువ్వు
నీ తండ్రి దేశానికి, వాగ్దానం చేసిన భూమికి నువ్వు వెళ్ళు అనేసి యాకోబుతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డల, కొన్నిసార్లు మనం నివసిస్తున్న ప్రాంతము పాపంతో నిండినప్పుడు ఆ పాపం నుంచి మనం బయటపడాలంటే కొన్నిసార్లు ఆ ప్రదేశం నుంచి మనం బయటికి రావాల్సి వస్తుంది. అందుకే దేవాది దేవుడు ఇక్కడి నుంచి యాకోబుని పిలుస్తా ఉన్నాడు. ఏమంటున్నాడు? అప్పుడు యెహోవా, నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడయ్యున్నానని యాకోబుతో చెప్పినాడు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు మంచి సమయం కాదు. ఎందుకంటే నీ పిల్లలు నీ భార్యలను తీసుకొనేసి ఇక్కడ నుంచి వాగ్దానం భూములకు నువ్వు నడిచినట్టయితే ఆ సమయంలో నీ దేవుని కాపుదల, దేవాది దేవుని యొక్క రక్షణ ఉంటుందనే సత్యాన్ని యాకోబు తెలియజేస్తున్నాడు. దేవుని బిడ్డ, కొన్నిసార్లు మన జీవితాలలో కూడా చెడు నుంచి బయటికి వెళ్ళాల్సి వచ్చిన సమయం వచ్చినప్పుడు ఆ చెడు నుంచి బయటికి మనం చూసినట్టయితే, మనం కీర్తనలు మొదటి అధ్యాయం చూసినట్టయితే అక్కడికి వెళ్ళి పాపుల మార్గం నుంచి విడిచి వెళ్ళాలనే మాట అక్కడ రాయబడిన. దేవుని బిడ్డ, మనం నివసిస్తున్న ప్రాంతంలో కానీ, స్నేహితుల మధ్యలో కానీ ఒకవేళ పాపం అక్కడ ఉంటే పాపం నుంచి నువ్వు బయటికి రావాలని ప్రభు తెలియజేసినప్పుడు వెంటనే ఆ ప్రదేశాన్ని వదిలేసాలి. చూడండి, కీర్తనలు మొదటి అధ్యాయం మొదటి వచనం చూడండి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపవాసులు కూర్చున్న చోట కూర్చున్నట్టుగా యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దీవారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. దేవుని బిడ్డలారా, అపవాసులు కూర్చున్న చోటన దుష్టుల ఆలోచన చొప్పున నడవక దేవుని ధర్మశాస్త్రమందు దీవారాత్రము ధ్యానించువారు ధన్యులు. కాబట్టి మన జీవితాలలో కూడా మనం నివసిస్తే ప్రాంతం కానీ ఒకవేళ పాపంలో ఉన్నట్టయితే ఆ ప్రాంతం నుంచి నువ్వు బయటికి రావడమే శ్రేష్టమైనది. ఇక్కడ యాకోబుని దేవుడు పిలుస్తా ఉన్నాడు. నీ పితరుల దేశంకు తిరిగి నువ్వు వెళ్ళు, నేను నీకు తోడై ఉంటాను అనేసి 4వ వచనం చూడండి. యాకోబు పొలంలో తన మంద యొద్దకు రాహేలును లేయాను పిలువనంపి వారితో ఇట్లనెను, మీ తండ్రి కటాక్షము నిన్న మొన్న నా మీద ఉండినట్టు ఇప్పుడు నా మీద ఉండలేదని నాకు కనబడుచున్నది. అయితే నేను నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడై ఉన్నాడు. మీ తండ్రికి నా యావచ్చక్తితో కొలువ చేసి తిని మీకు తెలిసే ఉన్నది. మీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మార్లు నా జీతం మార్చును. అయినను దేవుడు అతనిని నాకు హాని చేయనిలేదు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చూసినట్టయితే తన 2 భార్యలను పిలిచి యాకోబు మాట్లాడుతూ ఉన్నాడు. నిన్న రీతిగా నీ తండ్రి ఆ రీతిగా లేడు. ఇప్పుడు నీ తండ్రి ఆ రీతిగా నాతో ఉండలేడు. కాబట్టి మరి ఆ సమయంలో వారి ఆ పొలంలో, యాకోబు పొలంలో తన మంద కొద్ది రావేను లేయని పిలువనంపి వారితో ఇట్లా అన్నాను, మీ తండ్రి కటాక్షం నిన్న మొన్న నా మీద ఉండినట్టు ఇప్పుడు నా మీద ఉండలేదని నాకు కనబడుచున్నది. ఎందుకంటే ఎప్పుడైతే యాకోబు వెళ్ళిపోతానప్పటి నుంచే లాబాను దృష్టి అంతా కూడా తన మంద మీద, ఆ ఇంట్ల మీద, తన ఆస్తుల మీద ఉన్నది. ఎందుకంటే యాకోబు తిరిగి వెళ్ళిపోతే ఇవన్నీ కూడా దేవుడు యాకోబు ఉన్నందుకే దీవించాడు, ఆశీర్వదించాడని లాబాను కూడా నమ్మినాడు. మరి మనం చూసాం ఇంతకుముందు కూడా వాళ్ళని పిలిపించి మరి కనుక్కున్నానని చెప్తాడు. ఒక మాట చెప్తాడు చూడండి, ఆదికాండము 30వ అధ్యాయం 28వ వచనం చూడండి, 27వ వచనం చూడండి. అందుకు లాబాను అతనితో, నీ కటాక్షం నా మీద ఉండినెడల నా మాట విను, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించినని శకునం చూచి తెలుసుకుంటుని అన్నని చెప్పాను. దేవుని బిడ్డలారా, నిన్ను బట్టి నన్ను ఆశీర్వదించాడనేసి దేవాది దేవుడు ఆశీర్వదించాడని లాబానుకు తెలుసు. కాబట్టి లాబాను మరి ఒకేసారిగా ఇంతకు ముందు ఉన్నట్టుగా తను ఉండకుండా తన యాకోబుని మరి యాకోబు అక్కడి నుంచి వెళ్తాననగానే యాకోబుని ఆ ఒక నిన్న మొన్నటి చూసుకునే విధానంలో మార్పు వచ్చేసింది. ఎందుకంటే యాకోబు వెళ్ళిపోతా అని నిర్ణయించుకున్నాడు. కాబట్టి ఆ మాటలను తన 2 భార్యలకు మీ తండ్రి చేసిన పని అన్నిటిని కూడా వారికి వివరించి చెప్తా ఉన్నాడు. మరి 10 మార్లు నా జీతాన్ని 10 మార్లు చూడండి, ఆ మాట చూడండి,
10 మార్లు నా జీతం 10 మార్చెను. మార్లు నా జీతం మార్చెను. అయినను ఆయనను దేవుడు దేవుడు అతనికి అతనికి నాకు హాని చేయనేలేదు. నాకు హాని చేయలేదు. దేవుని బిడ్డలారా, 10 మార్లు నీ తండ్రి నా జీతాన్ని మార్చినా కానీ దేవుడు నాకు తోడై ఉన్నాడు. దేవుడు ఏ హాని కూడా నాకు చేయనీయలేదు అనేసి యాకోబు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కాలం ఈ మాటలు వింటున్న మనమందరం కూడా దేవుని తోడున్నప్పుడు ఎవరైనా మన మీద ఏ హాని చేయాలనుకున్నా కానీ ఆ హానిని దేవుడు చేయనీయడు. దేవుడు మన పక్షాన నిలబడతాడు అనే సత్యాన్ని హృదయకాలము జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట నేను తెలియజేస్తా ఉన్నాను. మనం చూసినట్టయితే దావీదు కీర్తనకారు చాలా మార్లు చెప్తాడు, శత్రువులు నన్ను తరుముతున్నారు, శత్రువులు నాకు ఎన్నో విధాలు చేయాలని నా వైపు చూస్తున్నప్పుడు దేవుని తోడు నాకున్నదే. దేవుని తోడు నాకున్నప్పుడు నా శత్రువులు నన్ను ఏమి చేయగలుగుతారు? ఇక్కడ కూడా యాకోబు ఆ మాట గుర్తు చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, అయితే నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడై ఉన్నాడు. మీ తండ్రి నాకు యావత్తు శక్తితో కొలువు చేసింతను మీకు తెలిసినది. మీ తండ్రి నన్ను మోసపరిచి 10 మార్లు జీతంను మార్చును. అయినా దేవుడు అతనికి నాకు హాని చేయలేదు. దేవుని బిడ్డలారా, దేవుని పక్షాన మనం నిలబడ్డప్పుడు దేవుని తోడు, దేవుని కాపుదల మనకుంటుందనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట హృదయకాలం తెలియజేస్తాను. దేవుని యొక్క తోడు మనకున్నప్పుడు ఎవరు కూడా మనల్ని ఎన్ని చేయాలనుకున్నా కానీ అవన్నీ కూడా దేవుడు చేయనీయకుండా ఒకవేళ తిరిగి వారికి హానిలు కలుగజేస్తాడు. ఎందుకంటే దేవుని పక్షాన మనం ఉన్నాం కాబట్టి దేవుని తోడు మనకుంటుందనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట నేను తెలియజేస్తా ఉన్నాను. అదే రీతిగా చూసినట్టయితే మరి యాకోబు తన భార్యలైతే 10 మార్లు తన జీతాన్ని మార్చినా కానీ దేవుడు ఏ హాని కూడా నాకు చేయలేదు అనే మాటను జ్ఞాపకం చేసుకుంటాను. 8వ వచనం చూడండి. అతడు పొడలు గలవి నీ జీతమవునని చెప్పినడలా అప్పుడు మందలన్నీ పొడుగల పిల్లలనే చారులు గలవి నీ జీతమని చెప్పినడలా అప్పుడు మందలన్నీ చారల గల పిల్లలను అట్లు దేవుడు మీ తండ్రి పశువులను తీసి నాకు ఇచ్చాడు. మందలు చూలు కట్టు కాలంలో నేను స్వప్నమందు కన్నులెత్తి చూడగా గొర్రెలను దాటు పొట్టేళ్ళు చారలైన పొరలైన పచ్చలైన గలవై ఉండెను. మరియు అని నన్ను ఆ స్వప్నమందు దేవుని దూత యాకోబు నన్ను పిలువగా చిత్తం ప్రభు అని చెప్పి తిని అప్పుడు ఆయన నీ కన్నులెత్తి చూడము గొర్రెలను దాటుచున్న పొట్టేళ్ళన్నీ కూడా చారలైన పొడలైనను మచ్చలైన గలవై ఏలెనగా లాబాను నీకు చేయుచున్నది యావత్తును చూచి తిని నువ్వు ఎక్కడ స్తంభం మీద నూనె పోసితివో ఎక్కడ నాకు మొక్కుబడి చేసితివో ఆ బేతేలు దేవుడను నేనే. ఇప్పుడు నీవు లేచి ఈ దేశంలో నుంచి బయలుదేరి నీవు పుట్టిన దేశంకు తిరిగి వెళ్ళమని చెప్పి నాతో చెప్పిన. దేవుని బిడ్డలారా, ఈ యొక్క హృదయ కాలము దేవుని మాటలు మనము దేవుని తోడు, దేవుని కాపుదల మనపై ఉంటున్నదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మరి దేవుడు చూస్తూ ఉన్నాడు. మరి లాబాను ఏ రీతి అయితే మరి యాకోబుని మోసం చేస్తున్నాడో అవన్నీ కూడా దేవుడు చూస్తూ ఉన్నాడనే సత్యాన్ని ఈ హృదయకాలం మనల్ని కూడా చూస్తున్నాడు. యాకోబును చూసిన దేవుడు ఇప్పుడు కూడా మనల్ని కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. ఒకవేళ మన వేళ ఎవరైతే అన్యాయం చేసినా కానీ దేవుడు చూస్తే ఆ అన్యాయం నుంచి దేవుడు మనకు విడుదల అనుగ్రహించి మరి దేవుడు గొప్ప లాభాన్ని కూడా అనుగ్రహిస్తాడనే సత్యాన్ని హృదయకాలం జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం తెలియజేస్తున్నాం. దేవుని బిడ్డల మరి ఎన్నిసార్లు కూడా దేవాది దేవుడు మరి చూస్తూ ఉన్నాడు. లాభాను చేసిన పనులన్నీ కూడా లాభాను మోసం చేసి మరి అవన్నీ కూడా ఆ ఒక మచ్చలేని మచ్చ అన్నీ కూడా తను చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నా కానీ ఆ ప్రయత్నాలన్నీ కూడా దేవుడు కొట్టివేస్తున్నట్టుగా చూస్తున్నాం. దేవుని బిడ్డల మరి స్వప్నమందు దేవుడు మరి యాకోబుతో మాట్లాడినట్టుగా చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క తోడు, దేవుని యొక్క కాపుదల మనపై ఉన్నప్పుడు దేవాది దేవుడు ప్రతిదీ కూడా చూసి
ఆ ఒక మంచి ఫలాన్ని దేవుడు మనకిస్తాడు. మన పట్ల ఎవరైనా అన్యాయంగా మరి ఏదైనా తీసుకున్నా కానీ దేవుని కాపుదల, దేవుని రక్షణ మనకున్నప్పుడు తిరిగి అది దేవుడు మనకు ఆశీర్వాదంగా చేస్తాడు. ఎవరైతే శత్రువులు మన మీద అనేక మోసంలో అనేక తప్పుదనాలు మన మీద మోపినప్పుడు దేవుని కాపుదల ఉన్నప్పుడు అవన్నిటి నుంచి కూడా దేవుడు విడుదల దయచేస్తాడని హృదయకాలము దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. దేవుని బిడ్డల మరియు స్వప్నమందు దేవుని దూత యాకోబు అని నన్ను పిలువగా చిత్తం ప్రభువా అని చెప్పి అప్పుడు ఆయనని కనులెత్తి చూడుము, ఈ గొర్రెలను దాటుచున్న పొటేలన్నీ కూడా చారలైనను పొడవులైనను మచ్చలైన గలవి, ఏలైనగా లాభాన్ని చేసినది యావత్తు నేను చూసినానంటుంది. దేవుని బిడ్డ యాకోబు చేసిందంతా కూడా నేను చేస్తున్నాను కాబట్టి నేను నీకు యాకోబు అని నేను పిలిచిన దేవుడు నేను నీకు తోడై ఉన్నాను. నీ తండ్రి దేవుడను ఇస్సాకు దేవుడను నేను నీకు తోడై ఉన్నాను. తిరిగి నీ తండ్రి దేశంకు నువ్వు బయలుదేరు అనేసి యాకోబుతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని 13 వచనం చూడండి. నువ్వు ఎక్కడ స్తంభం మీద నూనె పోసితివో, ఎక్కడ నాకు మొక్కుబడి చేసితివో ఆ బెతేలు దేవుడు నేనే. ఇప్పుడు నీవు లేచి నీ దేశంలో నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశంకు తిరిగి వెళ్ళమని నాతో చెప్పాను. దేవుని బిడ్డలారా, తిరిగి నీ దేశానికి వెళ్ళు. నేను మొదట కూడా చెప్పాను, పాపంని విడిచి వెళ్ళవలసిన సమయం వచ్చినప్పుడు మనం అక్కడి నుంచి తప్పించుకోవాలంటే మనమే అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. మనం అక్కడ నిశ్వసించి పాపాన్ని కొన్నిసార్లు ఎదిరించలేము. దేవుని బిడ్డలారా, భయంకరమైన పాపం అక్కడ ఉన్న సమయంలో ఆ పాపం నుంచి మనం బయటపడాలి, మన కుటుంబం బయటపడాలని కొన్నిసార్లు ఆ ప్రదేశాన్ని కూడా మనం మార్చవలసి వచ్చినప్పుడు మార్చివేయడం మంచిదే. ఎందుకంటే ఆ పాపంలో మరణించకంటే దేవుని సన్నిధిలో నువ్వు జీవించాలన్నప్పుడు ఆ పాప మార్గాన్ని వదిలేసేయాలి. ఒకవేళ ఈ శ్రమ దినాలలో ఈ లెంట్లో ఒకవేళ నీ జీవితం ఇంకా పాపములు ఉంటే ఆ పాప మార్గం నుంచి బయటికి రావాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుని బిడ్డలారా, పాపము దేవునికి ఇష్టం లేని అన్నీ కూడా వదిలేసినప్పుడు దేవుని కాపుదల మనపై ఉంటుంది. కొన్నిసార్లు పాపాన్ని వదిలేయాలంటే చాలామంది కష్టంగా ఉంటుంది. ఏదో మేము చివరి దినాలలో దేవుని దగ్గరికి వస్తాము, ఇంకా చాలా సంవత్సరంలో ఉన్నదనుకుంటే ప్రియ కుమారుడా, సమయం అన్నది నీ ఆ దినంలో లేదు. ఇదే మంచి సమయం. ఈ సమయం పోతే తిరిగి మనకు రాదు. దేవుని సన్నిధిలో దేవునికి ఇష్టానుసారంగా జీవించాలి. దేవునికి విరోధంగా ఉన్న ప్రతి కార్యాన్ని కూడా తీసివేసి దేవుని చిత్తానుసారంగా జీవించాలని ప్రభువు పేరట మనం తెలియజేస్తాం. యాకోబుని దేవుడు పిలుస్తా ఉన్నాడు, తిరిగి నీ తండ్రి దేశానికి నువ్వు రా. ఎందుకంటే ఎక్కడైతే నువ్వు మొక్కి నూనె పోసి ఆ బేతేలు దేవుడు నేనే అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నువ్వు మొక్కే స్తంభం మీద నూనె పోసితేవో, ఎక్కడైతే నాకు మొక్కుబడి చేసితేవో ఆ బయతేలు దేవుడు నేనే. ఇప్పుడు నీవు లేచి నీ దేశంలో నుంచి బయలుదేరి నీవు పుట్టిన దేశంకు తిరిగి వెళ్ళమని చెప్పాను. 14 వచనం చూడండి. అందుకు రాహేలును లేయాయు ఇంకా మా తండ్రి ఇంటిలో మాకు పాలు పంపులు ఇక్కడ చూసినట్టయితే మరి తన కుమార్తెలు లాబాను కుమార్తెలు మాట్లాడుతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు మాకు ఇక్కడ ఏమున్నదే, మా యావదాస్తి కూడా ఇక్కడ ఏమీ లేదు అనేసి యాకోబుతో మాట్లాడుతూ ఉన్నారు. మా తండ్రి ఇంటిలో మాకు ఏమీ కూడా లేదు. మా కింది వచనంలో చూసినట్టయితే మా తండ్రి మనల్ని అమ్మేశాడని కూడా ఆ మాట అక్కడ తన బిడ్డలు అంటూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈ ప్రస్తుత కాలంలో కొంతమంది తల్లిదండ్రులు కుమార్తెల విషయంలో సరి అయిన నిర్ణయం తీసుకోకుండా, సరి అయిన బాధ్యత తీసుకోకుండా అనేక మంది తమ కుమార్తెల వల్ల అన్యాయంగా చేస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, అది మంచిది కాదు. ఇక్కడ చూసినట్టయితే లాబాను కుమార్తెలు ఇద్దరు మాట్లాడుతూ ఉన్నారు, మా తండ్రి ఆస్తిలో మాకు ఇక్కడ ఏమున్నదే, మనల్ని అమ్మేశాడు మా తండ్రి. చూడండి, కింది వచనాలు చూడండి, 14 వచనం కింది భాగంలో చూడండి. ఇంకా మా తండ్రి ఇంట మాకు పాలు పంపులు ఎక్కడివి, మా పాలు పంపులు ఎక్కడి, అతడు మమ్మను అన్యులుగా చూచుటలేదా, అతడు మనల్ని అమ్మివేసి మాకు రావాల్సిన ద్రవ్యము బ్రొత్తుగా తినివేసిన దేవుడు మా తండ్రి యొద్ద నుంచి తీసివేసిన ధనమంతయు మాదియు మా పిల్లలది అయి ఉన్నది కదా. కాబట్టి దేవుడు నీతి చెప్పినట్ల
చేయమని అతనికి ఉత్తరమీయగా యాకోబు లేచి తన కుమారులను తన భార్యలను ఒంటెల మీద ఎక్కించి కానాను దేశమునకు తన తండ్రి అయిన ఇస్సాకు నొద్దకు వెళ్ళుటకు తన పశువులన్నిటిని తన సంపాదించిన యావత్తును పద్దనరాములో తన సంపాదించిన ఆస్తి యావత్తును తీసుకొని పోయాను. ప్రియ దేవుని బిడ్డలారా, మరి యాకోబు తన భార్యలకు చెప్పిన మాటలన్నీ కూడా తన భార్యలు కూడా మాట్లాడుతూ ఉన్నారు. మా తండ్రి మనల్ని అమ్మేశాడు, మాకేమిచ్చాడు మా తండ్రి, మనల్ని కూడా ఒక అన్యులుగా చూస్తూ ఉన్నాడు. అతని నుంచి మరి దేవుడు నీకు ఇచ్చినదంతా కూడా మనదే కదా. ఇప్పుడు నువ్వు దేవుని మాటకు విని దేవుని చిత్తానుసారంగా పనిచేయమనేసి యాకోబుకు తన భార్యలు చెప్తా ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఏమంటున్నారు? కాబట్టి దేవుడు నీతో చెప్పినట్లు చేయమని అతనికి ఉత్తరమేగా. దేవునికి ఏదైతే చెప్తున్నాడో అది నువ్వు చేయి. మా తండ్రి నుంచి మాకు యావత్ ఆస్తిలో మాకు ఏమి కూడా రాదు, మనల్ని అమ్మివేశాడు, మనల్ని అన్యులుగా చేశాడు. కాబట్టి దేవుడు నీకు ఇచ్చిన ఆస్తి మన పిల్లలది. కాబట్టి నీవు ప్రస్తుతం చేయవలసింది అది. దేవుడు నీకు ఏదైతే చెప్పినాడో అది చేయమని. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా దేవుడు అనేకసార్లు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. అనేకసార్లు దేవుని యొక్క వాక్యం మన చెవులలో వినబడుతున్నది. దేవుని వాక్యం ఏమంటున్నదంటే, నూతన నిబంధనలు న్యూ టెస్ట్మెంట్లో చెవులు గలవారు వినుగాక. ఒకవేళ మనకు చెవులు ఉన్నట్టయితే మనం విని దాన్ని గ్రహించి దేవుని వాక్యానుసారంగా జీవించాలని ప్రభు పేరిట నేను తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, చాలాసార్లు దేవుడు అంటాడు, చెవులు గలవారు వినుగాక. మరి మనకు చెవులు ఉన్నట్టయితే, వాక్యాన్ని విన్నట్టయితే వాక్యానుసారంగా జీవించాలని ప్రభు పేరిట నేను తెలియజేస్తాను. ఇక్కడ చూసినట్టయితే లాబాను ఇద్దరు కుమార్తెలు కూడా మరి విగ్రహ ఆరాధనలో ఉన్నవారు వేరు. కానీ ఇప్పుడు ఏమంటున్నారు? ఒక మాట మాత్రం అంటున్నారు, దేవుడు నీకు ఏదైతే చెప్పినాడో అది చేయమంటున్నారు. కానీ వారి జీవితాలలో ఆ విగ్రహ ఆరాధన నుంచి వారు సంపూర్ణంగా బయటికి రాలేదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట నేను తెలియజేస్తాను. చూడండి, ఆ కింది వచనంలో చూడండి. లాబాను తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకు వెళ్ళియుండగా రాహేలు తన తండ్రి ఇంటిలోని గృహదేవతలను దొంగిలించను. దేవుని బిడ్డలారా, విగ్రహ ఆరాధన ఎందుకు దేవుడు యాకోబుని ఇన్ని సంవత్సరంలో అక్కడ ఉండనిచ్చాడు? ఇప్పుడు ఎందుకు యాకోబుని తిరిగి తన తండ్రి దేశానికి వెళ్ళమంటున్నాడంటే, తనకు కుమారులు మరి వీరందరూ కలిగినారు. వీరందరినీ కూడా దేవునికి ఉద్దేశము వాగ్దాన భూమిలో మరి ఆ విగ్రహ ఆరాధన నుంచి వీరిని దూరం చేయడానికి, ఆ దేవుడు మరి వాగ్దాన భూమికి నడిపించడానికి దేవునికి ఉద్దేశము. వారు అక్కడ ఉన్నట్టయితే దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటారు. కాబట్టి ఈ విగ్రహ ఆరాధన నుంచి బయటికి తీసుకురావడానికి యాకోబుని పిలుస్తా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో నీవు కూడా విగ్రహ ఆరాధనలో పాప జీవితంలో నువ్వు ఉన్నట్టయితే అక్కడి నుంచి నువ్వు దేవుని మార్గానికి రావాలని దేవుడు నన్ను పిలుస్తా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇన్ని సంవత్సరాలు నీ ఇష్టానుసారంగా జీవించావు, పాప మార్గంలో జీవించాము. హృదయ కాలం దేవుడు నిన్ను పిలుస్తా ఉన్నాడు. నువ్వు తిరిగి నా దగ్గరికి రమ్మని పిలుస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, తిరిగి దేవుడు మనల్ని పిలుస్తున్నప్పుడు దేవుని సన్నిధికి రావాలని ప్రభు పేరిట నేను తెలియజేస్తాను. దేవుడు పిలిచినప్పుడు దేవుని మాటకు లోబడి దేవుని చిత్తానుసారంగా మనం జీవించాలని ఈ హృదయకాలం దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని పిలుపునందుకొని దేవుని చిత్తానుసారంగా ఎప్పుడైతే మనము తిరిగి దేవుని సన్నిధికి రాగలుగుతామో అప్పుడు దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకుంటామన్న సత్యాన్ని ఇదే కాలము దేవుని మాటలు తెలియజేస్తున్నాం. ఎవరైనా కానీ ఇంకా పాపంలో ఉన్నట్టయితే దేవుడు పిలుస్తాను, ఆ పాప మార్గాన్ని వదిలేసి నేను మీకు చూపించే దేశానికి, నేను మీకు తోడై ఉంటానని దేవుడు వాగ్దానం చేసిన ఆ దేశానికి దేవుడు రమ్మని పిలుస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఓఎల్ గ్రంథంలో చూసినట్టయితే బుక్ ఆఫ్ జోయల్లో చూసినట్టయితే దేవుడు ఒక మాట అక్కడ తెలియజేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, మనము దేవుని పిలుపునందుకొని ఈ హృదయ కాలము దేవుడు మనందరినీ కూడా పిలుస్తాను, తిరిగి నా దగ్గరికి మీరు రండి అని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. కాబట్టి మనం దేవుని మాటకు లోబడి దేవుని చిత్తానుసారంగా దేవుని సన్నిధికి రావాలని ప్రభు పేరిట నేను తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, చూసినట్టయితే 2వ అధ్యాయము 12వ వచనం నుంచి చూడండి.
ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనస్పూర్వకంగా తిరిగి నా దగ్గరకు రండి. ప్రియ దేవుని బిడ్డలారా, తిరిగి నా దగ్గరకు రండి. ఇప్పుడు మీరు ఉపవాసం ఉండి మరి కన్నీరు విడిచి దుఃఖించుతూ పూర్ణ మనస్పూర్వకంగా తిరిగి నా దగ్గరకు రండి అని దేవుడు పిలుస్తూ ఉన్నాడు హృదయ కాలం. ఒకవేళ నువ్వు పాప జీవితంలో పాప మార్గంలో ఉన్నావా, దేవుడు నేను పిలుస్తాను. నీ ప్రతి పాపమును క్షమించి తిరిగి ఆ పాపాలని దేవుడు జ్ఞాపకము చేసుకోవడనే సత్యాన్ని హృదయకాలం తెలుసుకోవాలని ప్రభు పేరిట మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డ, దేవుడు నమ్మదగిన దేవుడు, గొప్ప దేవుడు. ప్రతి పాపం నుంచి మనకు విడుదలని గురించి ఇప్పుడు మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచి దుఃఖించుతూ మనపూర్వకంగా తిరిగి నా దగ్గరకు రండి అని పిలుస్తూ ఉన్నాడు. ఇక్కడ యాకోబుని దేవుడు ఎందుకు పిలుస్తున్నాడంటే ఆ ఒక దేశము, ఆ ప్రాంతము విగ్రహ ఆరాధనతో నిండి ఉన్నదే. లాబాను కుటుంబం అంతా కూడా విగ్రహాలను పూజించేవారు. వారి నుంచి దేవాది దేవుడు యాకోబుని తిరిగి తన తండ్రి దేశమైన తిరిగి మరి దేవుడు వాగ్దానం చేసిన భూమికి వారిని నడిపిస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు మన జీవితంలో పాపంలో ఉండి పాపంలో జీవిస్తుంటుంటే ఈ యొక్క శ్రమ దినాలు, ఈ యొక్క లెంట్ దినాలు తిరిగి మనల్ని దేవునితో ఉండడానికి, దేవునితో మన యొక్క పాపాలన్నీ కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకున్నట్టయితే ఆ పాపాలన్నిటి నుంచి దేవుడు విడుదలను గ్రహించడానికి హృదయకాలం నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నాడు. ఆలస్యం చేయకండి, శ్రేష్టమైనది. గత సంవత్సరం ఎంతోమంది ఈ లోక ప్రయాణం నుంచి COVID-19లో చనిపోయినారు. దేవుడు నిన్ను కాపాడి ఈ 2021లో తన ప్రణాళిక తెచ్చే తన చిత్తంలో సజీవులెక్కలు పెట్టి ఉన్నాడంటే ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, దేవుడు నిన్ను ప్రేమించి తిరిగి నా దగ్గరికి రండి అని దేవుడు పిలుస్తున్న సమయంలో దేవుని వైపు చూసి దేవుని చిత్తానుసారంగా వెళ్ళాలని ప్రభు పేరిట మీకు తెలియజేస్తాను. యాకోబును అందుని విషయమే దేవుడు అక్కడి నుంచి బయటికి తీసుకొస్తా ఉన్నాడు. ఎందుకంటే ఆ ప్రాంతము విగ్రహ ఆరాధనతో, లాబాను కుటుంబం అంతా కూడా విగ్రహ ఆరాధనతో ఉన్నది. చూసినట్టయితే మరి ఇక్కడి నుంచి వెళ్తున్నప్పుడు కూడా రాయలు ఆ విగ్రహము, ఆ ఒక విగ్రహాన్ని తీసుకొని తనతో పాటు వస్తూ ఉన్నది. దేవుని బిడ్డలారా, ఆ ఒక విగ్రహాలను కూడా తీసుకొని తను యాకోబుతో వెళ్ళే సమయంలో తన విగ్రహాలను దొంగలించి తీసుకొని వస్తున్నది. ఆ ఒక విగ్రహ ఆరాధన నుంచి తను బయటికి రాలేకపోతున్నది. దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా ఈ 2021 సంవత్సరం ఈ ఉపవాస దినంలో ఒకవేళ విగ్రహ ఆరాధనలో ఉన్నావా, లేదా పాపంలో ఉన్నావా, ఇంకా ఘోరమైన పాపంలో జీవిస్తున్నావా, ఒక తావుడుకు బానిసగా ఉన్నావా, లేక నీ జీవితం అంతా కూడా ఎవరికి ఇష్టం లేని జీవితం నీది ఉన్నట్టయితే హృదయకాలము నీ ఉపవాసం ఉండే, నీవు కన్నీరు కార్చుతూ దుఃఖించుతూ మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి అని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఈ రోజంతట్లో కూడా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబంలో దీవించి ఆశీర్వదించిన గాక. తిరిగి రేపు దేవుని చిత్తమైతే తిరిగి ఆ భాగాన్ని రేపటి దినాన్ని ధ్యానించుకుందాము. దేవుడు అప్పటి వరకు మిమ్మల్ని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించిన గాక. ఆమెన్.